దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 147వ కీర్తన మొదటి మాటను మనం చదువుకున్నప్పుడు, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తును స్తుతించుట మంచిది, ఆయనకు స్తోత్రగానము చేయుట మంచిది. ఎందుకు మన దేవుని మనము స్తుతించుట మంచిది? ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజనీయుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన దేవుడే ఉన్నాడు, మనము ఆయనకు ప్రజలమై ఉన్నాము. కనుక మనము ఆయనను స్తుతించేవారముగా ఉండాలి, మనము ఆయనకు స్తోత్రగానం చేసేవారముగా ఉండాలి. దేవుడు మన ఎడల, మన కుటుంబాలలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు, ఎన్నో ఉపకారాలు ఆయన చేసి ఉన్నాడు కనుక మనము ఆయనను స్తుతించే వారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో కింద మాటలు మనం గమనించినప్పుడు, యెరూషలేమును కట్టువాడు ఆయనే, చెదిరిపోయిన వారిని సమకూర్చువాడు ఆయనే, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే. కుటుంబం కట్టబడాలి, నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి అని కోరుకుంటూ ఉన్నావా? నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టువాడు దేవుడు. చెదిరిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా సమకూర్చి ఆత్మీయ జీవితంలో వర్ధిల్లము చేసేవాడు మనం ఆరాధించే దేవుడు. మనుషులు చేసిన గాయాలకి గుండె చెదిరి బాధల్లో కన్నెల మధ్యలో ఉన్నావా? నీ గుండె గాయాన్ని కట్టేవాడు ఆయనే. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు దేవుడు కనుక ఆయన మనము స్తుతించుట మంచిది. మరి ఈ దినాలలో నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? అది మంచిదని నువ్వు ఎంచుకొని ఆయన కనపరుస్తూ ఉన్నావా లేదో ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన బ్రతుకు దినములన్నిట మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు ఆయన కనుక ఆయన్నే మనము స్తుతించి గణపరిచి ఆరాధన చేయుదుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవా, నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, గతించిన కాలమంతా మీరు కాపాడి ఉన్నారు, క్షేమాన్ని ప్రసాదించున్నారు. మా బ్రతుకుద్యములన్నిట కూడా మిమ్మల్ని స్తుతిస్తూ కొనసాగుటకు సహాయం అనుగ్రహించండి. అది మాకు మంచిది, క్షేమము. ఈ మాటలు విని ప్రార్థనకి మించిన ప్రతి వారు కూడా ఆ దిశగా వారిని నడిపించి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.